హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగురా, మేమైతే వస్తున్నాం. సో మా చంద్రయానికి అయితే ఏ కాలేజ్ రా? ఎంజిఐటి. ఎక్కడ? గండిపేట దగ్గర సీట్ వచ్చేసింది. ఇక పోతుంది, మంచిగా అన్ని రెడీ చేసుకొని ప్యాకప్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇంటికి పోయి అలా ఇంటికాడ డిస్కషన్ చేసి హాస్టల్ ఉంటుందా, మరి ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉందా, అవన్నీ డిస్కషన్ చేసి పోతారు. ఇక మేము కూడా రేపు ఫ్యామిలీ డిస్కషన్ రేపు బోనాల పండుగ అందరం పోతున్నాం. ఇంటికాడ ఊరు కాబట్టి పంపించేస్తున్నాం. ఇక కాలేజ్ సీట్ వచ్చింది కాబట్టి ఇక వదిలేదామని పోతున్నా. ఇక వాళ్ళ మమ్మీ కూడా ఇప్పటికి 3-4 సార్లు ఫోన్ చేసి వర్షం ఏమో బీభత్సం కుట్టింది. మన కామెంట్ ఆనుంటే ఇప్పటికి ఎంతమంది చెప్తున్నా కంగ్రాచులేషన్ సీట్ వచ్చినందుకు. మంచి కాలేజ్లో వచ్చింది సీట్ మాత్రం. అందుకనే మంచిగా చదువుకోవాలని చెప్తాను. మంచిగా చదువుకుంటే ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? నువ్వు ఒక మంచి స్థాయికి ఎదిగిన తర్వాత మామయ్య నేను ఇడున్నా చూడు అనాలి. ఇప్పటికైనా ఇంకా పెరుగుతుందా? ఇంత నాన్నగా లెక్క ఇంకా చిన్నగా ఉండే ఇంకా పెరుగుతుందా? ఇంత ఉండే. నేను ఎత్తుకోవాలంటే భయం అవుతుండే నాకు. చిన్నగా ఉండేప్పుడు కర్రే ఉంటుండే. అరే సరే బాయ్. సరే బాయ్. జాగ్రత్త, మెల్లగా పోయి. బాయ్ బాయ్ బాయ్. మమ్మీ జాగ్రత్త. సరే. అరే అన్ని చదువుకున్నావా? ఇంకేమైనా ఉన్నాయా? వర్షం పడుతుంది అని వెళ్ళిపెట్టుకోతావా? ఇరా, ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. కట్టుకో, చెవులో కట్టుకోరా, మళ్ళీ వర్షం పడుతుంది. సరే, హెల్మెట్ పెట్టుకో. సరేనా? బాయ్ బాయ్. వర్షం పడ్డ తెల్లారి కానీ ఈ టైంలో, ఈవినింగ్ టైంలో ఎంత మంచిగా ఉంటుంది వెదర్. ఎట్లుంది ఒకసారి చుట్టుపక్కల పచ్చ కాదు, వెళ్తురు ఎక్కువ ఉంటుంది. బ్రైట్నెస్ బ్రైట్నెస్ చూడు, బయట ఉంది, లోపల లేదు. కానీ లోపల కరెంట్ లేదు కాబట్టి బ్రైట్నెస్ లోపల తక్కువ ఉంది. ఇప్పుడు ఎంత మంచిగా ఉంది బయట. దా పోయి రిగాలు. ఇప్పటికే ఇల్లు నిశ్శబ్దంగా ఉందంటే ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇప్పుడు నాన్నగాడు ఒక్కతే. ఇక ఆమంతలో ఆమె ఆడుకోలేక మన దగ్గరకు వస్తుంది. కానీ అయిపోయింది, చంద్రగాడు వేయించింది. ఇంకా 2 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయా? అది రోజు చాలా ఉన్నాయి, కొన్ని వేయించేసింది. అంటే ఆమె రైటింగ్ కోసం ఉంటాయి కదా, రైటింగ్ అవి అంటే తెలుగు ఒక్కటే, అది రాసేసి అయిపోతుంది. వస్తుంటే బ్లాక్ అయిపోతుంది. చూసినా వెదర్ మొత్తం చేంజ్. కరెంట్ లేదు, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అయిపోలే నాన్న ఇంకా హోంవర్క్? ఓ నానమ్మ ఫినిష్ కాదా? ఏ మునిగా ఇందాక అన్నం పెట్టాం, మొత్తం తిన్నది. పొద్దు నుంచి రాలే. పొద్దులు పెడితే తినలేదు. మళ్ళీ ఇప్పుడు ఏడ దొరకలేనట్టు ఉంది. వచ్చింది వెతుక్కుంటూ, పెట్టగానే మొత్తం తినేసింది. అది వర్షం దర్శనట్టుంది. ఏళ్ళు వచ్చిందా పాప నీ ఎంబడే? నేను కూడా వచ్చిందా? చీకటి టైం 6:20 అవుతుంది. వస్తుంది కానీ ఇక దాని ఇష్టం అనమాట. దాని లఘు తీసుకుపోయి అన్న కట్టేసుకోవాలి. నైట్ టైం అన్నం పెట్టేద్దాం. ఇప్పుడు ఆవు వస్తుంది కదా, ఆవు అన్న కట్ట. అరే అవునేమో, ఆవు వస్తుంది. ఆవును కట్టేసి ఇదాన్ని ఇట్లా అన్ని పెట్టేస్తే రాత్రి అన్నం పెట్టేసామంటే అయిపోయా. సో టైం వచ్చేసి 8 కావస్తుంది. ఇక బయట వర్షం అయితే కొడుతూనే ఉంది నాన్ స్టాప్గా. అంటే లైట్గా తుప్పుడు అయితే కొడుతూనే ఉంది, ఏర్పడకుండా. బయటకు పోతే మొత్తం దర్శిపోతాం. ఇక మునియాన్ని కూడా 8కి వచ్చేసింది అనమాట. అన్నం కూడా ఏంటి అయినది, ఆడికి ఏం పోలే. ఇక మనకి ఇంకా వంట కాలేదు కాబట్టి వంట అయితే చేస్తా ఉన్నది శిరీష. ఆల్రెడీ ఏదో ఏం కర్రీ శిరీష? గోకరకాయ ప్లస్ ఇది చపాతీలు చేస్తున్నావా? చపాతీ అంటారా రొట్టె అంటారా? దీన్ని చపాతీ అంటారా? గోధుమ రొట్టె కదా. గోధుమ రొట్టె చపాతీ. 2 పిండిలు మిక్స్ చేసినావా శిరీష? అంటే ఆ పిండి అంటే జొన్న పిండి కూడా ఉంటది కదా మన ఇంట్లో, డాడీ కోసం చేసేది. ఆ పిండి కూడా ఉంది కొద్దిగా. ఆ పిండి ఈ పిండి 2 కలిపి వేద్దామని అట్లా చేస్తున్నా. అంటే ఈ చపాతీ చేయొచ్చు, రొట్టె చేయొచ్చు కదా. అంటే గోధుమ కూడా కలుస్తాయి మనం ఈ పిండిలా. కాకపోతే ఇప్పుడు పిండి ఎక్కువ కలిపిన, అంతే. కొంచెం అది ఇది ఉండాలి అన్నట్టు, అంటే మంచిగా ఉంటుందని కలిపిన. ఓకే కానీ ఇప్పుడు అది గోకరకాయనా? ఇలా వర్షం నాకు తెలిసి వర్షం వెలిస్తే అట్లా నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నది. ఇంకా అన్న రాలేదు. చంద్రులకు పోయిన అటే పోయిండు. ఇక వర్షం ఏం రావాలనుకున్నా టైం పడుతుంది, ఎందుకంటే అన్న ఉంటాడు కదా. రాలే అప్పటికి బాగా టైం పడుతుంది. లేదు, అన్న వచ్చేసరికి 5-6 అవుతుంది. ఫోన్ చేయాలి అయితే ఇక వస్తుడా రావడం అనేది. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వస్తున్నామో తడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే అన్నకు తడవడం అంటే చాలా ఇష్టం. లేదు రిస్క్ వద్దనుకుంటే మబ్బులేసి వస్తాడు. కానీ మబ్బులు కూడా వర్షం పడుతూనే ఉంటుంది. తెలియదు వర్షం తడవాలంటే కొంచెం వెళ్తున్నప్పుడు అలా చీకట్లో మనకి ఇబ్బంది కదా.
అంటే ఇంటికి రావడానికి శిరీష ఇంటికి వచ్చి డైరెక్ట్ స్నానం చేసుకొని తినమని కూడా అయిపోతుంది. రానికన్నా కానీ బయట రోడ్ మీద ట్రాఫిక్ కూడా ఎట్లుంటది. మనం నార్మల్ అయితే తడుచుడు వేరు, అట్లా బండి మీద వేరే దగ్గర పోయి వచ్చుడు వేరు కదా. జర్నీ చేసినట్టు జాగ్రత్త ఉండాలి. మనం ఇంటికాడ ఎంతసేపు అన్నది అడగవచ్చు, ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి. బయటికి పోతే ఇక రోడ్ మీద బండి స్లిప్ అవ్వడు కానీ వర్షం అన్నీ ఉంటాయి. ఇక నాని చంద్రగారు కూడా బాగా అదే అన్నాడు, ఆమెకి ఇప్పుడు ఏమి ఎక్కువ వర్షంలో తడుస్తుంది అని చెప్పిండు. గుంతలు ఉండేవి కూడా కొన్ని తెలివే కదా, అట్లా వర్షానికి ఇబ్బంది అవుతుంది కదా. వర్షం లేనప్పుడే జర్నీ చేయాలి, మంచి రావాలి. ఓకే వంట ఏంటంటే తినుడే. చపాతీలు ఒక్కటి అయిపోయినాయి అనుకో, వంట అయిపోయినట్టే. కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయింది. ఆ పువ్వులు దింపి వర్షం మస్తు వచ్చినాయి కదా చెట్టుకి, నిన్న తెంపలే కదా. కొన్ని తెంపలే, కొన్ని తెంపినాం. అంటే అటు అందలేము, ఫుల్ వర్షం పడ్డది. ఇక వర్షం పడ్డది అని చెప్పి పూలు అయితే తెంపలే, కొన్ని ఆపేసి కొన్ని తెంపినాము. ఇక ఈ రోజు అన్ని తెంపాలి, ఎందుకంటే రేపు పక్క వాళ్ళు ఇంటికి పోతాం కదా. అట్లా అని చెప్పి అన్ని తెంపి అల్లి పెట్టినాం. వా ఈరోజు మొత్తం చపాతి అందరికి. ఇంకా అన్న రాలేదన్న, టైం పడుతుందట. ఇక నాని చపాతి తింటావా రైస్ తింటావా? మునిగాడు వెయిటింగ్ అడా. రైసేనా నాని? ఆల్రెడీ తింటేనే ఉన్నావరా నువ్వు? ఓకే యూ క్యారీ అని. సరే చపాతి తిందాం ఒక్కరోజు. యాక్చువల్లీ అన్న పప్పు రోజు చపాతి తింటారు. సో అన్న రాలేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా చపాతే తింటున్నాను. ఓకేనా పప్పాది? మునియానికి రైస్ పెట్టేద్దాం. అది ఇందాక సాయంత్రం ఏం ఆకలి మీద వచ్చిందో అది పెట్టినా మొత్తం తినదు. అది ఏడ దొరకలేనట్టుంది. ఇవాళ ఇంటికి వచ్చింది వాన ఒకటి వాళ్ళ నిజంగా వాన కొడితే మూగ జీవాలకు ఎంత కష్టమే. ఇదంటే మనం మెచ్చుకుంటాం కూడా మనం పెడుతున్నాం. బయట రోడ్ల మీద కుక్కల పరిస్థితి ఏంది, ఏడ దొరకదు, ఎవ్వరు బయటకు వెళ్ళరు. అవి మస్తు ఎండితే తెలుసా, కాకుండా అనిపిస్తుంది మూగ జీవాలకు. చలో నేను తింటున్నాం కదా. ఏమైందని తమ్ముడు ఉంటేనేమో హల్చల్ చేస్తుండే, లొల్లి పెడుతుండే తినేటప్పుడు. దాయ్ మమ్మీ బాబాయ్ వద్దు అంటుండే. అది లేకపోతే ఇల్లు ఎంత శబ్దంగా ఉంది చూడు. ఏదైనా ఉండి సడన్గా పోతే అంటుంటే మనసంతా ఏవో ఉన్నట్టుంటుంది. కానీ నాని నీవే లేటు, తొందరగా పడుకోవాలి, మళ్ళీ పొద్దునే లేవాలి. స్కూల్ పోవాలి 6కి లేచి మళ్ళీ రెడీ అయ్యి స్కూల్ పోవాలి. లేట్ అవుతుంది మళ్ళీ. ఎందుకు స్కూల్కి ఎందుకు పోవురా? అవునా? ఓకే సరే, రేపు ఆడుకోదాం సరేనా? తొందరగా నువ్వు తొందరగా. మమ్మీ నేను రెడీ చేస్తాను కదా. అయినా చెప్తుంటావా? నువ్వు ఫాస్ట్ తిన్న తర్వాత మాట్లాడుకుందాం సరేనా? కానీ తొందరగా. వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30 అయితే అవుతుంది. ఇక అందరు లేచి మంచిగా రెడీ అవుతా ఉన్నారు. నాని పాప కూడా లేచి తలస్నానం చేసుకుంది. ధృవిక లేచి తలస్నానం చేసుకుంది, పాలు లాగేస్తుంది. సో రెడీ అయితే అవుతా ఉందన్నమాట. రెడీగా ఉన్నాను. యాడికి చెప్పు, నోరుతో చెప్పు. అమ్మమ్మ ఇంటికి పోమ్మా. ఇంకా బొట్టు పెట్టుకోలేము మనం, ఇంకా రెడీ కాలే కదా. సరే తొందర రెడీగా. ఇడైతే అటు తీసుకునే సామాన్ మొత్తం అయితే శిరీష ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేసి పెట్టుకోండి. శిరీష గుడ్ మార్నింగ్. ఏం చేయడం గట్ట ఉంది? తలస్నానం చేసినావా? మరి ఎప్పుడు వేసుకుంటావు? కొంచెం ఆరినాక వేసుకుంటుంది, అంత పచ్చి ఉంది. ఆరిపోయినాక పేటప్పుడు వేసుకుంటే అయిపోతుంది. కారణం వేసుకుంటేది లేదు బాగున్నది. ఎంతసేపు జుట్టు వేసుకోవడం పెద్ద ఉండదు, ఇట్లా తీసి క్లిప్ పెడితే అయిపోతుంది. అదే ఆరిపోతుంది. సరే టిఫిన్ ఏమైనా వేసుకున్నావా? ఉప్మా పోసిన, అదే అంటే ఇంకా పోయలేను. వేసారు అంటే వాటర్ పోసి ఇటు వచ్చిన, తాలింపు వేసినావా? తాలింపు వేసి వాటర్ పోసి ఇటు వచ్చిన. మసాలాలోపు పాలు అవి మళ్ళీ అది పోసి చేస్తే అయిపోతుంది. ఇక మనదే లేట్గా ఏమున్నా కానీ పోవడం అయిపోయిందా? ఒకసారి అక్క ఫోన్ చేసి మరి ఇంకేం దేవాళ్ళు అని అడిగి అది తీసుకుంటే అయిపోతాయి. అంటే ఆల్మోస్ట్ చెప్పినాయని బయట పెట్టుకున్నా గుర్తుండాలని. మళ్ళీ ఇంకేమన్నా గుర్తు చేస్తే తీసుకొని పోవాలి. అడిగినా గుర్తొస్తుంది. ఏమింత అక్క ఫోన్ చేసింది, ఫోన్ చేసినా మమ్మీ. సరే కానీ ఇలా చూడాలా అవసరం లేదా? ఎగ్గి తిన్నావు నువ్వు? తినలే. ఇది వేస్తారు ఎట్లా మరి చాలా టైం పడుతుంది కదా. ఇంకా మూత పెట్టాలా? మూత పెట్టి తొందర అవుతుంది కదా. సరే ఏమైనా తింటలే నువ్వు? ఫినిష్ అయిపోయింది. గుడ్ గల్ చలో అమ్మమ్మ ఇంటికంటే తొందర అయిపోయింది. ఉప్మా కూడా ఫినిష్. మన ఇప్పుడు పోయేసరికి జర లేట్ అవుతుంది కదా. కాలర మళ్ళీ మీకు వాంతింగ్ వచ్చినట్టు అవుతుంది. ఏసీ బంద్ చేయాలి.
అందుకే మంచిగా తినబెట్టి తీసుకొని మనకు మంచిగా ఉంటుందని. నువ్వు తిన్నావా? నేను తిన్నా, అందరం అయిపోయింది. ముని వచ్చి మునికి అన్నం పెడతావు బావా? పెట్టాలి. నాని మునివాడు ఉందారా? రాత్రి పెట్టినా కానీ మళ్ళీ ఇప్పుడు పెట్టాలి. వచ్చినా బెటా దా. రాత్రి అలా దొడ్డలు వద్దాం అనుకున్నా కానీ వర్షం పడ్డా నేనే పెట్టినా కానీ. సో చెప్పలేం. యాక్చువల్లీ సిటీకి హైదరాబాద్ పోయిన ప్రతిసారి ఒక జత బట్టలు పెట్టుకుని పోతాం అనమాట. ఎందుకంటే వస్తామా రామా అని చెప్పేసి మనకి ఎప్పుడు క్లారిటీ ఉండదు. సో అందుకనే ఒక జత బట్టలు అయితే పెట్టుకుంటున్నాం. వస్తే రేపు సాయంత్రం వస్తాం, లేకపోతే ఎల్లుండి పొద్దుగాలు వస్తాం. ఇక నాన్న స్కూల్ ఉంది కాబట్టి నాకు తెలిసి రేపు ఉందా నాన్న స్కూల్? మీకు రేపు ఉందా? అయితే రేపు డుమ్మని అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్కూల్కి అందుకోవాలి నాన్నకి. సో అట్లానే ఒక జత బట్టలు అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కార్ సర్వీసింగ్ ఉంది, అది రేపు ఉంది. రేపు పొద్దుగలిసి సాయంత్రం ఇస్తారు మన కార్. అందుకనే ఒక రోజు మొత్తం డీలే అవుతుంది ఆడ. సో అందుకని అదే అందరూ చెప్పింది ఒక జత బట్టలు పెట్టుకోరా, కార్ సర్వీసింగ్ చేసుకొని వద్దాం, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాడికి అని అన్నాడు. సరే అదే అంటున్నా. ఏమంటే రేపు పొద్దుగా స్నానాలు చేసుకోవడం, ఎల్లుండి వెళ్ళాము మబ్బుని లేచి వస్తాం కాబట్టి. కానీ నీకు డ్రెస్సులు పెట్టుకున్నావా? మీరు పెట్టుకోరా? అక్క తీసుకుపోయింది కదా? తీసుకుపోయింది. నేను రేపు సాయంత్రం ఒక చీర, పట్టు చీర పెట్టుకున్నా, మళ్ళీ ఒకటి నార్మల్ చీర పెట్టుకున్నా. మీకు రెడీ అయ్యేంత టైం ఉంటుందా ఆడ? హడావిడి ఉంటుంది ఆడ. ఏమో చెప్పలే, మీ డ్రెస్ మీద ఉండం కదా. డ్రెస్ మీద ఉండరు, సారీ అయితే కట్టుకోవాలి కానీ కదా అన్నట్టు అదైతే ఒకటి పెట్టుకున్నా. ఈ షర్ట్లు ఐరన్ చేసేది ఉండు మనకు. నాకు చేయొచ్చు కానీ చేసినాక మడత పెట్టినకి రాదు. నాకు కూడా రాదు సరే. ఆడ బయట ఇద్దాంలే, ఆడ ఇంటికానే ఉంటుంది, గలీలో ఉంటుంది ఐరన్ షాప్. ఐరన్ చేసి పైన పెట్టేసి. ఇంకేమన్నా చెప్పిన అన్న యాక్చువల్ ఇంకొక షార్ట్ ఇస్తుంది అంతేనా? ఇంకొక షార్ట్ ఇస్తే అన్న రాడు మరి, మనమే వాళ్ళు. అన్న ఆర్వీ హాస్పిటల్ పోయిండు, ఎవరో బ్లడ్ అడిగిరట, బ్లడ్ అని ఫోన్ చేయగానే వెళ్దాము. ఇంకొక షార్ట్ ఇస్తే బట్టలు అయిపోతాయి. ఓకే డన్. కార్ అయితే మంచిగా చెట్టు నీళ్ళకైతే పెట్టినాము, కానీ వర్షానికి మొత్తం ఇగో ఇవన్నీ పడ్డా, ఏమంటారు ఈ కొమ్మలన్నీ పడ్డాయి. ఇక ఎలా వాషింగ్కి పోతుంది కాబట్టి నేనేం క్లీన్ చేయట్లేదు ప్రజెంట్ అయితే. ఇక లోపలైతే మరీ ఘోరంగా డస్ట్ జామ్ అయిపోయింది. ఇక సర్వీసింగ్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ ఇన్ని రోజులు వీలు కాలే. నాకు తెలిసి రేపైతే సర్వీసింగ్ పోతుంది, అందుకని ఏం క్లీన్ చేయకుండా అట్నే పెట్టేసినాం. యాక్చువల్లీ మనం టూర్ వేయించినప్పటి నుంచి కూడా ఇంతవరకు వాషింగ్ అరే డాడీ ఒకసారి వాషింగ్ ఇచ్చింది కదా? ఇచ్చింది ఒక్కసారి వాషింగ్కి ఇచ్చినాము. ఇక ఎలాగో సర్వీసింగ్ ఉంది అని చెప్పేసి డస్ట్ ఉంటుంది కదా మరి కార్ అన్నప్పుడు. డోరీ అడిగో షెడ్ కడదాం ఫస్ట్, ఆటను వేసుకొని వద్దాం సరేనా? డాడీ ఫోన్ చేయలేక, డాడీ బ్లడ్ ఇచ్చాడు అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తాడు, అప్పుడు వెళ్ళాలి. డోర్ తీసి మళ్ళీ డోర్ వాళ్ళే గట్టిగా రైట్ డన్. వెళ్దామా? షెడ్ కడ పెడదాం బండి. షెడ్ కడ ఆటను వేసుకున్నాక ఇంటికి వచ్చి లగేజ్ పెట్టుకొని ఇట్లా పిన్ ఎక్కించుకొని ఇటు నుంచి వెళ్ళిపోదాం సరేనా? చలో. చిన్న ఆవుగా నాన్న, అది చిన్న కొలాగ అంటాం. ఇప్పుడు బర్రె కాదు ఆవు, అది ఆవుకు లేక చూడ పుట్టలేదు, అది మొగపోతూ పుట్టింది అనమాట. అంటే దీన్ని ఏమంటారు ఆయన? లాగనే అంటారా? కారు పెట్టినా ఉండనా? ఇక మళ్ళీ ఇందాక రాదు కదా, దారి లేదు కరెక్ట్గా. అన్న ఫోన్ చేయలే కదా, మనం ఇప్పుడు ఎందుకు వెళ్ళినావు? నా కారు పెట్టిపోదామని వచ్చినాడు. అన్న ఫోన్ చేసుకుని వేసుకోవాలి, ఎందుకంటే దానికి మళ్ళీ కాలు కడితే ఇబ్బంది అవుతుంది కానీ అప్పటిదాకా. ఎప్పుడైనా వేసుకోలేదు కానీ ఇప్పుడు వేసుకోవద్దు ఎట్లా మరి? అప్పటిదాకా ఎట్లుంటుంది? కాలు కట్టి ఉంటుంది దానికి, మళ్ళీ దమ్మ ఆడదు. ఇప్పుడు ఇప్పుదామంటావా? సరే ఫోన్ చేద్దాం మరి అన్న కూడా ఒకసారి. ఏమైందిరా? మేకలు కొన్నే ఉన్నాయి, అన్నీ అమ్మేసినాము. అవో జస్ట్ కొన్నే ఉన్నాయి, చూసినావా? దొడ్డు ఎంత ఖాళీగా ఉంది. నేను 2 వాయ మళ్ళీ ఇవాళ ఏది పోతుంది? ఇది ఫస్ట్దా, మధ్యది కదా, ఎగ్గిది కదా, ఇది పోతుంది ఇవాళ ఫసక్. ఆ మధ్యది నాన్న, మధ్యది పోతుంది ఇవాళ. అన్న కూడా వచ్చినట్టు ఇంటికి. ఏదానికి స్ప్రే కొడితే సరిపోతుంది. అది నువ్వు లగేజ్ పట్టుకొని వచ్చేది చిరిచేడికి. కారు కూడా ఇన్నే ఉంది. నేను ఆటను వేసుకొని ఇంటికి వద్దామని నేను అనుకుంటున్నా. ఇక బావ కూడా వచ్చిండు. ఇక అయితే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికి తాళం ఇంటికి లేదు ఇక. లేదు ఇక. సరే లగేజ్ ఇంటికే పట్టుకొచ్చినా కదా, అన్నిలోనే ఉన్నాయి కదా. అన్నిలోనే ఉన్నాయి. ఇలా చెప్పాలి మొన్న అక్క వాళ్ళు చెప్పారు, మిస్ అయ్యారు మొన్న. తీసుకోమనుకుని మర్చిపోయింది అక్క, అందుకే ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన. సరే ఉన్నది. ఎలా మునే నువ్వు ఇంటికి వచ్చినావరా? దా. ఏమైందన్నా? యాక్చువల్లీ ఇక దీన్ని తీసుకోమమ్మా. ఇందాక చెప్పిన ఒకటి పోతుంది వాళ్ళకని. అవునా? నువ్వైనా పని ఏమైనా అంటున్నా? ఆర్వీఎం ఈరోజు బ్లడ్ బ్యాంక్ బంద్ అంట. సరే మరి ఎట్లా? మళ్ళీ రేపు పోవాలంటుండు, మనం రేపు ఆడుంటాం. ఎట్లా చేద్దాం? శేఖరానికి అయితే చెప్పిన ఒకటి, ఇంకొకరు కావాలి. ఇంకోని అరేంజ్ చేద్దాం అయితే. పాపం వాళ్ళు బీహార్ వాళ్ళు అట్రా. ఎవరైతే మనకి ఏందన్నా ఆపదకు వచ్చినప్పుడు ఆదుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఎవ్వరు ఉండరు పాపం, వాళ్ళకు బిల్డింగ్ మీకు పడ్డాట, సర్జరీ అట రేపు. ఎట్లా చేద్దాం రేపు?
అరేంజ్ చేద్దాం, ఎవరైనా ఒకరు దొరకాలి కదా మనకు. ఉంటాం కదా బిజీ మనం ఉంటాం, ఎవరికైనా అప్ప చెప్తే చూసుకోవాలి. మంచిగా పోయినాం, ఆడదాకా ఆర్యం దాకా పోయినాం. అప్పుడే ఫోన్ చేసి భయ్యా అది బంద్ కతే అన్నాడు. అరే పాపం అనిపించింది. సరే పడతావా పట్టిగా అది ముందుగా పాలు ఇది అనుక సరే. అది చూసినావా మళ్ళా పొట్టుసిపోయింది అది. అది వాడిపోతుంది, పోతుందా మారుతుంది. కట్టే ముందుగా కట్టేదని ఎందుకు ఆగదానా? పాలు అయిపోయాలి. ఆగదా అంటున్నా పట్టుకుంటే. ఆగదు. దాని బిడ్డ దాని ఇంటికి వచ్చింది, దాని బిడ్డ దాని ఇంటికి వచ్చింది. ఆ సంతటి చాలు మనకి, ఈ 4 చాలు తెలుసా? మోస్తు అయితే ఇవి, ఈ 4 చాలు, మస్తు పెద్ద అయితే ఇవి. అది పోతూ ఇది ఒకటి, ఇంకోటి పెద్ద సంఖ్య ఉన్నాయి కదా పై అది పై మేక కూడా మంచిగా అవుతుంది పెద్దగా. ఇలాగ తీసుకో, నేను పట్టుకుంటే ఇది బరువు ఏది ఇది 2 వచ్చేసి నేను పట్టుకున్నాను. నాని దా మేకను కూడా వేసేసి పప్ప వాళ్ళు ఉన్నాను. ఇప్పుడు పప్ప మేకలు ఇస్తాడు. మేము అనుకోకుండా జస్ట్ కారాడు ఉంది కదా తీసుకొచ్చి పెడదామని నేను వచ్చిన, మీరేమో డైరెక్ట్ లైవ్ చేసుకొని వచ్చేసారు. చేతులు అడుకో నేను గలీకి వెళ్ళి వద్దామని అనుకున్నా. హైలైట్ ఏంటో తెలుసా, మొన్న ఈ కార్లా ఈ సీట్లు మొత్తం బండబెట్టి 10 మేకలు వేసుకొచ్చినాం తెలుసా. ఫస్ట్ టైం ఈ కార్ అంతా ఇంకా అట్లా ఉంది. ఇప్పుడు వాషింగ్కి ఇస్తామని చెప్పేసి ఇంకా అడగలే కానీ పడుకుంటా దాన్ని మనకి. ఈ డోర్ తిద్దుదా, డోర్ చూసి నువ్వు ఫ్రీగా కూర్చో వెనక సైడ్. దాని ఏమన్నా ముందుగా తాతేం పోతుందిరా. చల్ బయలుదేరదాం ఇక మనం కూడా. సీట్ ఎప్పుడైనా కానీ బ్యాక్ సైడ్ వెనక అడ్జస్ట్ చేసుకోవాలి సార్. మీరు అట్నే ఎట్టుంటే అట్నే కూర్చుంటారు. బ్యాక్ పెయిన్ రాదా మీకు? పట్టుకో చెప్తా, నాటకం వస్తా అడ్జస్ట్మెంట్ చేస్తా. నెయ్యా సరే దాంట్లో పెట్టు, గిన్నె పెట్టు. పాపాజీ మేము పోయేస్తాం మరి, బాయ్. సరే చలో వెళ్దామా. చలో నాని చేసుకొని రావాలి. అదే చెప్పిన మరి ఎంత టెస్ట్ ఉందో అన్న చూస్తాను గలీజ్ అనిపిస్తుంది. లైట్ తీసుకున్నా అదే సర్వీసింగ్ వచ్చి ఉందా అని చెప్పేసి అదే వెళ్దామా. చలో. సో బోనాల పండుగ అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇక నిన్నటి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఈ కామెంట్ల విషయం మాట్లాడాలనుకున్నా, ఇంత మంచిగా వస్తే నాకు ఏమనిపిస్తుంది చెప్పు, కామెంట్ ఆన్ ఉండాలని అనిపిస్తుంది. కానీ డిస్టర్బెన్స్ చేసి ఫ్యామిలీని విడగొట్టే విధంగా కామెంట్స్ పెడితే అది ఆఫ్ చేయాలనిపిస్తుంది. ఎట్లుంటే కామెంట్ పెట్టారు, కామెంట్ బంద్ చేయడం వల్ల మీకు మాకు ఎంతో దూరం అనిపిస్తుంది. అదే మాకు కూడా అట్లా కాదు కదా, మీరు మంచి కామెంట్ పెడుతుంటే మాకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. సో అదే నేను చెప్తున్నా ఏంటంటే మనం మంచిగా ఉందాం, ఇతరులు మంచిగా ఉంచిద్దాం. అనవసరమైన లేనిపోని పుల్లలు పెట్టి మనుషుల మధ్య డిస్టర్బెన్స్ తీసుకురావద్దు, వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు తీసుకురావద్దు. మంచిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా, రైట్ బూస్టింగ్ అనిపిస్తుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకు ఛానల్కి ఒకటి హైప్ అనే బటన్ కూడా వచ్చింది. హైప్ని క్లిక్ చేస్తే 180 160 200 పాయింట్స్ అనేవి ఉంటాయి. అవి ఏం కట్ కావు, జస్ట్ ఒక పాయింట్స్ మాత్రమే. అది ఉంటే అది కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు పోతున్నాం కాబట్టి సాయంత్రం వీడియో వస్తుందో రాదో మ్యాక్సిమం డౌటే. కాకపోతే టైం లేకుండా టైం పెడితే 2 పెట్టవచ్చు, 1 పెట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఆడ ఇంటర్నెట్ ఉన్నది. మా అత్త వాళ్ళ ఇంట్లో కనీసం ఇంత కూడా రాదు ఇంటర్నెట్, ఫోన్ సిగ్నలే రాదు అసలు. ఇంకా పేరుకి హైదరాబాద్ అది, కాకపోతే అలా లోపల ఉంటుంది అన్నట్టు. ఆనే రాదు బయటకు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక ఇప్పటి వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.